హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ పేరు 100 Days 100 Problems. ఇది ఎవరి కోసం చేస్తున్నామంటే త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ స్టార్ట్ చేయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న ప్రోగ్రామ్ అనమాట. ఇందులో మొత్తం 100 వీడియోస్ ఉంటాయి. ప్రతి వీడియోలోనూ 1 or 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడము, సేమ్ మోడల్లో మీకు ప్రాక్టీస్కి ప్రాబ్లం ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఎప్పటి వరకు అంటే మీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు రోజు వరకు వీడియోస్ అప్లోడ్ అవుతాయి. ఈరోజు డే 46 అంటే డే 45 వరకు వీడియోస్ అప్లోడింగ్ అయిపోయినాయి. అవన్నీ మీరు చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో 100 Days 100 Problems అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే డే 1కి వెళ్తాం. సో డే 1 నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో డే 45 డే 47 అంటే ఈ వీడియోకి ప్రీవియస్ వీడియో నెక్స్ట్ వీడియో ఎండింగ్లో ఉంటాయి. అక్కడ నుండి కూడా చూడొచ్చు. ఓకేనా? సో ఈరోజు ప్రాబ్లం స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 46. సో ఈరోజు మనం చెప్పుకోబోయే ప్రాబ్లం ఇది. ఈ ప్రాబ్లం ఎందులో నుండి తీసుకున్నామంటే అప్లికేషన్ ఆఫ్ ట్రిగనామెట్రీ అనే చాప్టర్ నుండి తీసుకున్నాం. ఈ చాప్టర్లో మనకి 8 మార్క్స్ ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది. ఒక 8 మార్క్స్ ప్రాబ్లం ఉంటుంది. అయితే ఇక్కడ అంతా మొత్తం ఈ చాప్టర్ అంతా రెండు విషయాల మీద డిపెండ్ అయి ఉంటుంది. అదేమంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్. సో ఈ 2 టాపిక్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా ఇంట్రడక్షన్ ఆఫ్ ట్రిగనామెట్రీలో ట్రిగనామెట్రిక్ టేబుల్ ఉంది. సో ఆ టేబుల్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా నేర్చుకోవాలి, వాల్యూస్ రావాలి అని చెప్పాం కదా. సో ఆ టేబుల్ వచ్చి ఉండాలి. ట్రిగనామెట్రిక్ టేబుల్ అంటే టీటా 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees ఉంది కదా. సో వీటిల్లో సైను, కాసు, టాను ఈ 3 కంపల్సరీగా వచ్చుంటేనే ఈ చాప్టర్లోని 8 మార్క్స్ ప్రాబ్లం మనం చేయగలుగుతాం. అందువల్ల మీకు ఆ చాప్టర్లోని డేస్ చెప్పేటప్పుడే చెప్పాను, టేబుల్ ఖచ్చితంగా నేర్చుకోండి అని. ఆ టేబుల్ లేకపోతే ఈ చాప్టర్లో 8 మార్క్స్ రాదు. అందువల్ల ఇంకేం లేదు. సరే, ఇంక ఈ 2 టాపిక్లు తెలియాలి. ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఇప్పుడు నేను ఇట్లా నిలబడుకొని ఉండా. ఓకేనా? ఫ్లైట్ ఉంది, ఇట్లా పైన ఉంటుంది. దాన్ని నేను చూడాలనుకుంటే ఎట్లా, ఫ్లైట్ని చూడాలంటే తల ఎత్తుకొని చూడాలి. లేదు బిల్డింగ్ హైట్ నాకన్నా హైట్ కదా, దాన్ని చూడాలనుకున్నా తల ఎత్తుకొనే చూడాలి. ఇలా తల ఎత్తుకొని చూసేదంతా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. టీటా ఇలా ఉంటుంది కింద. ఓకేనా? అలా కాకుండా తల అనేది దించుకొని చూసామంటే అది యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్. అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీకు పదాలు కన్ఫ్యూజ్ ఉంటుంది. అందువల్ల నేను చెప్పేది ఎలివేషన్ అంటే హెడ్ పైకి ఎత్తాలి, డిప్రిషియేషన్ అంటే హెడ్ డౌన్ చేయాలి. ఈ 2 విషయాలు గుర్తుందంటే ప్రాబ్లం వచ్చేసినట్టు. చూడండి, దీనికి డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే సో డౌన్ పైన నుంచి చూస్తాం. ఓకేనా? ఇదన్నమాట. ఈ 2 డయాగ్రామ్స్ గుర్తుంటే చాలు, ఈ చాప్టర్ వచ్చేస్తుంది. ప్లస్ 3 సైను, కాసు, టాన్. ఓకేనా? అయితే ఈ చాప్టర్కి సంబంధించి నేను మొత్తం 4 వీడియోలు చేస్తాను. ఈరోజు డే 46 కదా. సో 46, 47, 48, 49 మొత్తం 4 వీడియోస్. 4 వీడియోస్లోనూ ఒక్కో ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. సేమ్ మోడల్లో మీకు ఇంకో ప్రాబ్లం ఇస్తా. అంటే టోటల్ 8 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ 8 ప్రాబ్లమ్స్ బాగా నేర్చుకోండి. ఓకేనా? యాజ్ ఇట్ ఈస్ ఉండదు, ప్రాక్టీస్కి ఇచ్చేది కొంచెం మార్చి ఉంటుంది. ఎందుకంటే మనకి టెక్స్ట్ బుక్లో ఉండే ప్రాబ్లమ్స్నే నేను ఇస్తా ఉంటాను. అందువల్ల ఇంకేం లేదు. ఓకేనా? దానిలో ఉండేదే కరెక్ట్గా 2కి రిలేషన్ ఉండే విధంగా ప్రాబ్లమ్ని మనం గ్యాదర్ చేసుకొని మీకు ఇస్తాం. అదేవిధంగా నేనే ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. ప్రాక్టీస్ ప్రాబ్లం డయాగ్రామ్ ఎలా ఉంటుంది అనేది కూడా చెప్తాను, ఇబ్బంది లేదు. ఓకేనా? ఫస్ట్ ఇవి మీకు గుర్తుండాలి. ఇంకా ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. ఓకే? సో రఫ్ చేసుకునేసా. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ది గ్రౌండ్ ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్నాడు అంటే హెడ్ ఏం చేయాలి? అప్ సైడ్
తల హెడ్ అనేది పైకి అప్ చేసుకొని చూడాలి, తలెత్తుకొని చూసేది అనమాట యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఇది గుర్తుండాలి. ఓకేనా, అది గుర్తుండకపోతే ఇంక ఈ ప్రాబ్లం రాదు. ప్లస్ టేబుల్ గుర్తుండాలి. సరే, ఇక చూడండి ఏమి ఇచ్చాడు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది బాటమ్ అండ్ టాప్ ఆఫ్ ఏ ట్రాన్స్మిషన్ టవర్ ఫిక్స్డ్ at the top of 20 meters height building are 45 degrees 60 degrees respectively. Find the height of the tower. ఓకేనా, 2 డిగ్రీస్ ఇచ్చాడు అంటే ఈ రెండు తెలియాలి. ఇక్కడ ఏం యూస్ చేయాలి, ఫస్ట్ ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే ఈ క్వశ్చన్స్కి డయాగ్రామ్ అనేది ఇవ్వడు, మనం గీసుకోవాలి. ఓకేనా, ఆ గీసుకునే విధానం మీకు తెలియాలి. సరే, ఇప్పుడు ఏం చెప్పాడు, ఒక్కొక్క పాయింట్ బాగా అబ్జర్వ్ చేయండి. ది బాటమ్ అండ్ టాప్ ఆఫ్ ఏ ట్రాన్స్మిషన్ టవర్ ఫిక్స్డ్ అట్ ది టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్. హైట్ సంగతి తర్వాత టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్ అంటే టవర్ ఒకటి ఉంది, ఆ టవర్ ఏం చేశాడు, ఒక బిల్డింగ్ పైన అరేంజ్ చేశాడు, అదే టాప్ ఆఫ్ ద బిల్డింగ్. సో ఇప్పుడు ఇది నేను బిల్డింగ్ అనుకుంటా. ఓకేనా, ఇది బిల్డింగ్, దీనిపైన టవర్ ఉంది. ఓకే, ఇది డయాగ్రామ్. తర్వాత ఏం చెప్పాడు, ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్. ఈ గ్రౌండ్ ఇది కదా, ఇది ఉండే గ్రౌండ్, దీనిపైన ఎక్కడో ఒక చోట ఒక పాయింట్ ఉంది. సో ఇక్కడ పాయింట్ ఉంది, ఈ పాయింట్ నుండి అబ్జర్వ్ చేసాం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో పైకి చూసాం, పైకి అబ్జర్వ్ ఏది, బాటమ్ అండ్ టాప్ ఆఫ్ ఏ ట్రాన్స్మిషన్. అంటే చూడండి ఇక్కడ నుండి ఫస్ట్ ఇక్కడికి, నెక్స్ట్ ఇక్కడికి, బాటమ్ అండ్ టాప్ అని చెప్పాడు. సో ఫస్ట్ బాటమ్, సెకండ్ టాప్, అది ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏం చెప్పాడు, హైట్ టాప్ ఆఫ్ 20 meters హైట్ బిల్డింగ్. అంటే ఈ బిల్డింగ్ హైట్ ఇచ్చాడు ఎంతని, 20 meters. ఇంకేమి ఇచ్చాడు మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటాం. ఇంకేమి ఇచ్చాడు, యాంగిల్స్ ఇచ్చాడు అంతే. డిస్టెన్స్ ఎంత అని చెప్పలేదు. ఓకేనా, డిస్టెన్స్ ఎంత అని చెప్పలేదు, అది గుర్తుపెట్టుకోండి. డిస్టెన్స్ అనేది చెప్పలేదు, క్లియర్. తర్వాత యాంగిల్స్ ఇచ్చాడు. చూడంటే ఫస్ట్ బాటమ్ అన్నాడు, తర్వాత టాప్ అన్నాడు. సో ఇది కూడా ఫస్ట్ ఇది బాటమ్కి సంబంధించింది, ఇది టాప్కి సంబంధించింది. బాటమ్ కాబట్టి ఇది 45. సో టాప్ ఇక్కడ నుండి యాంగిల్ కాబట్టి 60. ఇది మీకు ఇంకా బాగా గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే చూడండి, ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, ఇది బిల్డింగ్ అనుకుంటా, ఇది టవర్ అనుకుంటా. ఓకేనా, ఇలా ఉంది. సో ఇప్పుడు నేను ఈ టవర్ ఇది, దీని బాటమ్ చూడాలంటే తల కొంచెం ఎత్తితే చాలు, అదే టాప్ చూడాలంటే ఎక్కువ ఎత్తాలి. అంటే యాంగిల్ ఏమైంది, ఎట్టుండే యాంగిల్ పెరుగుద్ది, ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, కిందకు చూసేది యాంగిల్ తక్కువగా ఉంటుంది, టాప్ చూసేది యాంగిల్ ఎక్కువగా ఉంటుంది. అలా కూడా గుర్తుపెట్టుకోండి. మనం లేయర్ లైఫ్లో అబ్జర్వ్ చేసుకుంటే చాలు, ఈ చాప్టర్ వచ్చేస్తుంది. తర్వాత వాడు కనుక్కోమన్నది ఏమి, హైట్ ఆఫ్ ద టవర్. సో దీని హైట్ ఇది కనుక్కోమన్నాడు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుంటాం. ఇంకొకటి మనకి దీని వాల్యూ తెలియదు, ఇది డిస్టెన్స్ కదా, ఇది తెలియదు కాబట్టి నేను డి అనుకుంటా. అయితే దాని అవసరం ఉండదు, బట్ అనుకుంటా. సో ఇప్పుడు వాడు చేసిన వాటిని అంతా మనం ఫార్ములా రాసుకోవాలి. ఎలా అనేది ఒకసారి చూస్తే నేను పేర్లు పెట్టుకుంటాను. ఇది బి, ఏ, సి, డి. ఎందుకు ఇది బి మీకు ఆల్రెడీ చెప్పుకుంటాను, ఎప్పుడు ట్రిగనామెట్రిక్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చెప్పుకుంటాను. 90 degrees దగ్గర మ్యాక్సిమం బి పెట్టుకోండి అని. సో 90 degrees ఇది ఉంది కాబట్టి అక్కడే బి పెట్టుకున్నా, మనకు కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసం. ఓకే, ఇప్పుడు వాడు ఇచ్చిందంతా రాద్దాం. ఫస్ట్ హైట్ ఆఫ్ ద బిల్డింగ్ మనకు తెలుసు, గివెన్ దట్ హైట్ ఆఫ్ ది బిల్డింగ్. హైట్ ఒకసారి చూస్తే హైట్ ఏమి, ఇక్కడ నుండి ఇక్కడ దాకా కదా బిల్డింగ్. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు 20 meters. తర్వాత లెట్ హైట్ ఆఫ్ ది హైట్, ఇది కూడా హై కాకుండా హైట్ అని అర్థం బాగుంటుంది, వర్డ్ ఫార్మేషన్ బాగుంటుంది అనమాట. హైట్ ఆఫ్ ది టవర్ అని పెట్టుకుంటాను చాలు.
టవర్ చూశారంటే సిడి కదా ఉంది, సిడి. దాన్ని ఏమి ఎక్స్ అనుకున్నాం, అందుకే లెట్ పెట్టా. సో ఇప్పుడు ఇదంతా టోటల్ హైటే కదా, కాబట్టి దేర్ఫోర్ టోటల్ హైట్ ఏమది బి నుండి డి దాకా ఉండే హైట్. బిడి ఈజ్ ఈక్వల్ టు ఇది 20, ఇది ఎక్స్. సో 20 + x మీటర్స్. నెక్స్ట్ ఈ డిస్టెన్స్ మనకి తెలియదు, అది డి అనుకోని ఉందాం. అయితే డి అనుకోవాల్సిన పని కూడా లేకుండా చేయొచ్చు, కానీ డి అనుకుంటాం ఎందుకన్నా మంచిది. డిస్టెన్స్, ద డిస్టెన్స్ ఫ్రమ్ ఫ్రమ్ బిల్డింగ్ అనే పెట్టుకుంటాము, బాటమ్ వద్దులేండి, బిల్డింగ్ టు ఏ పాయింట్. సో ఇక్కడ మనం ఉండాము అని. అదేం డిస్టెన్సు ఏబి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ డి మీటర్స్. అంతేనా, మొత్తం రాసేసాం. యాంగిల్స్ రాయొద్దా, అది మర్చిపోకూడదు. దేర్ఫోర్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇక్కడ రెండు చూడండి, మీరు బాగా గమనిస్తే ఏ దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. అందువల్ల నేనేం చేస్తానంటే 3 లైన్స్ ఉండేటట్టుగా తీసుకుంటాం. ఫస్ట్ అది ఏం చెప్పాడు వాడు, 45 అనేది తక్కువ హైట్ ఉండేది 45. సో ఇది, సో సిఏడి ఈజ్ ఈక్వల్ టు 45 degrees. అండ్ సెకండ్ వన్ యాంగిల్ ఇక్కడ నుండి డిఏబి ఈజ్ ఈక్వల్ టు 60 degrees. సో టోటల్ మనకు కావాల్సిందంతా కనుక్కునేసాం. ఎలా కనుక్కున్నాను, ఇవంతా ఎలా రాసినాను, మొత్తం డయాగ్రామ్ నుంచే రాసిన. మీరు బాగా గమనిస్తే ప్రతి ఒక్కటి నేను డయాగ్రామ్ నుంచే తీసుకున్నాను. డయాగ్రామ్ ఎక్కడి నుంచి తీసుకున్నా, క్వశ్చన్. సో ఈ చాప్టర్కి క్వశ్చన్ సాల్వ్ చేయాలనుకుంటే క్వశ్చన్ నుంచి డయాగ్రామ్ రాయాలి, డయాగ్రామ్ నుంచి స్టెప్స్ రాసుకోవాలి, ఆ స్టెప్స్ని యూజ్ చేసి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. ఇందులో కరెక్ట్ ఆర్డర్ ఫాలో అయితే మీకు ఈజీగా వచ్చేస్తుంది. డయాగ్రామ్ లేకుండా మాత్రం ఈ ప్రాబ్లం మనం చెయ్యలేం, కన్ఫ్యూజ్ అయిపోతాం, ఎక్కడ ఏం పెట్టాలనేది కూడా తెలియదు. సో ఇప్పుడు ఏదో ఒకటి తీసుకుంటాం. ఏది తీసుకుంటాం, ఫస్ట్ ఈ హైట్ తీసుకుంటాం, చిన్నది తీసుకుంటాం, ఎందుకంటే 45 ఇచ్చారు కాబట్టి. ఆ ట్రయాంగిల్ ఏ ట్రయాంగిల్ 45 ఉండేది చూడండి, మీకు గుర్తుండడం కోసం ఇలా గీస్తాను. సో ఇది ట్రయాంగిల్ 45 ఉండేది, అదే యాంగిల్ 45 ఉండే ట్రయాంగిల్. ఏమది, ట్రయాంగిల్ ఏబిసి. ఓకేనా. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో మీరు చూస్తే తెలియని వాల్యూ ఒకటి ఉండాలి, తెలిసిన వాల్యూ ఉండాలి. అంటే వాల్యూ ఇచ్చుండేది ఒకటి, ఇవ్వంది ఒకటి. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇచ్చిందేమి 20 meters, ఇవ్వందేమి అంటే తెలియంది డిస్టెన్స్. సో ఆ రెండు ఉండేది. పేర్లు చూశారంటే ఇప్పుడు ఇది టీటా, ఈ టీటాకి ఇదేమవుతుంది, ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో ఇది ఆపోజిట్ సైడ్. మరి ఈ టీటాకి ఇది అడ్జస్టెడ్ సైడ్. సో ఆపోజిట్ టు అడ్జస్టెడ్ ఏ టీటాకి ఉంటుంది, ట్యాన్ టీటాకి ఉంటుంది. సో ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది ట్యాన్ టీటా. ఇలా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏం ఫార్ములా, ఆపోజిట్ సైడ్ బై అడ్జస్టెడ్ సైడ్. సో ట్యాన్ టీటా అంటే ఫస్ట్ దాని వాల్యూ 45 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్, ఆపోజిట్ బీసీ బై ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఇక్కడ ఇచ్చాము చూడండి 20 బై డి అంటే ఎంత, అదే ఏబి అంటే డి. సో ట్యాన్ 45 అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 20 బై డి. సో డి ఈజ్ ఈక్వల్ టు 20 meters. ఒకటి వచ్చేసి, సో డి వాల్యూ వచ్చేసింది. డి వాల్యూ కాదు ఇక్కడ మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ. అందుకే మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలో దాన్నే ఎక్స్ అనుకోండి. ఇంకేదన్నా అనుకున్నామంటే కన్ఫ్యూజ్ అయిపోతాం ఈ చాప్టర్ వరకు. సరే డి వచ్చేసింది, కానీ మనకు కావాల్సింది ఎక్స్ అనేది ఎక్కడుంది, 60 degreesలో ఉంది. సో ఈసారి కంప్లీట్ ట్రయాంగిల్ తీసుకుంటాం. దీని కింద రాసుకోవాలి. ఇన్ ట్రయాంగిల్ ఏం పేరు,
ఏడిబి. ఏడిబి. ఇప్పుడు ఇది అడ్జస్టెడ్, ఇక్కడ నుంచే 60 degrees ఉంది. సో ఇది అడ్జస్టెడ్, ఆ టీటాకి ఇది ఆపోజిట్, మారలేదు. సో అడ్జస్టెడ్ ఆపోజిట్ సేమ్ కాబట్టి సేమ్ ఫార్ములా. tan theta ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జస్టెడ్ సైడ్. అయితే ట్యాన్ వాల్యూ ఎంత తీసుకుంటాము? 60. చూడండి, నెక్స్ట్ ట్రయాంగిల్కి పెద్ద ట్రయాంగిల్ హైట్ పెరిగింది, యాంగిల్ పెరగాలి. సో 60 degrees తీసుకుంటాం. ఆపోజిట్ సైడ్ అంటే ఇక్కడ వరకే కాదు, కంప్లీట్ టోటల్ ట్రయాంగిల్ తీసుకున్నాం కాబట్టి ఈ టోటల్ హైట్ వస్తుంది. అంటే బి నుంచి డి దాకా ఉండే హైట్ వస్తుంది. బి నుండి డి దాకా ఉండే హైట్ వస్తుంది. సో అడ్జస్టెడ్ సైడ్ మాత్రం ఏబీనే వస్తుంది, ఏబి. సో ఇక్కడ tan 60 అంటే √3. వాల్యూస్ రాకపోతే ఏం చేయలేము, సాల్వ్ అవ్వదు ప్రాబ్లం. ఓకేనా? అందుకే బాగా నేర్చుకోవాలి టేబుల్స్. బీడి ఇక్కడ ఉంటుంది చూడండి, బీడి ఇక్కడ ఉంది. సో 20 + x బై ఏబి. ఏబి అంటే ఏమి? డి. ఏబి అంటే డి. అయితే 20 + x బై డి వాల్యూ మనకు తెలుసు ఎంతని? 20. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం, అంటే ఇక్కడ డివిజన్ ఈ సైడ్కి వస్తే మల్టిప్లికేషన్, అంటే 20√3 ఈజ్ ఈక్వల్ టు 20 + x. మనకు కావాల్సింది x ఒకటే కాబట్టి x ఈ సైడు, ఇది ఈ సైడ్ పంపించేస్తే 20√3 - 20. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది? 20. ఈ 20 కామన్, లేదా ఇక్కడే రాసుకోండి, మళ్ళీ ఇది రాసుకోండి, ఏం పర్వాలేదు. 20 కానీ కామన్ తీసామంటే ఉండే 20 వచ్చేసింది, మిగిలింది √3. సో మైనస్ మనం కామన్ తీయలే కాబట్టి మైనస్ ఉంది. ఉండే 20 బయట వచ్చేసింది, అంటే నెంబరే లేదు అంటే ఏమి? 1. కావాలంటే ఒకసారి మల్టిప్లై చేద్దాం. 20 × √3 20√3, 20 × -1 -20. 21 × 20నే కదా. ఇక్కడ మీటర్స్ ఇచ్చారు, సో ఇది కూడా మీటర్స్. ఇది ఆన్సర్. అయితే కింద స్టెప్ రాయకపోతే దానికి మార్కులు పడవు. నాకు ప్లేస్ లేదు కాబట్టి నేను ఇక్కడ రాస్తాను స్టెప్పు, ఏమని రాస్తాను చూడండి. హైట్ ఆఫ్ ద టవరే కదా అడిగింది, దేర్ఫోర్ ది హైట్ ఆఫ్ ది టవర్. క్వశ్చన్లో ఏం అడిగితే ఆ విధంగా స్టెప్ రాయాలి. టవర్ ఈజ్ ఈక్వల్ టు 20 × √3 -1 × మీటర్స్. ఇది ఫైనల్ స్టెప్. చూడండి ఎంత ఈజీగా ఉందో. ఇది 8 మార్క్స్ ప్రాబ్లం. జస్ట్ ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సిందేమి, వాడు క్వశ్చన్ ఇస్తాడు, ఆ క్వశ్చన్ నుండి మనం నీట్గా డయాగ్రామ్ గీసుకోవాలి. డయాగ్రామ్ నుంచి స్టెప్స్ రాసుకోవాలి. సాల్వ్ చేసింది కూడా నేను ఈ స్టెప్స్ యూజ్ చేయాలి, డయాగ్రామ్ నుంచే సాల్వ్ చేసుకుంటా. వాల్యూస్కి మాత్రమే ఈ స్టెప్స్ చూసా. ఏసి బీసీ అంటే ఏమి ఏడ చూసినాం, ఏబి అంటే ఏమి ఇక్కడ చూసుకున్నాం. అన్నీ ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు మాత్రమే ఇక్కడ చూసాం. కాబట్టి మనకి ఇంపార్టెంట్ ఏంది? డయాగ్రామ్ అనేది. సరేనా? ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ ప్రాబ్లం రాసుకొని డయాగ్రామ్ రాసుకొని ఫస్ట్ ఇదంతా రాయండి. ఇది అయిపోయినాక ఈ స్టెప్ రాయండి ఇక్కడ దాకా. ఇది అయిపోయినాక ఇది వాల్యూ. ఓకేనా? ప్రాక్టీస్ ప్రాబ్లం కూడా ఇచ్చి డయాగ్రామ్ కూడా నేనే గీస్తాను, మీకు అర్థం కావాలి కదా ఫస్ట్, అందువల్ల. తర్వాత మీరు సాల్వ్ చేయండి. లేదు అంటే ఏం చేయాలో నేను అప్పుడు చెప్తాను. ఫస్ట్ ఇది రాసుకునేయండి నీట్గా. సో మొత్తం రఫ్ చేసుకున్న, దీని డయాగ్రామ్ మాత్రం ఉంది. ఓకేనా? ఇప్పుడు ఇది మన ప్రాక్టీస్ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు చూశారంటే క్వశ్చను, ద షాడో ఆఫ్ ఎ టవర్ స్టాండింగ్ ఆన్ ద గ్రౌండ్ లెవెల్ ఈజ్ ఫాల్ టు బి 40 meters లాంగర్ when the sun attitude is 30 degrees, then when it is 60 degrees. Find the height of a tower. ఇక్కడ కూడా హైట్ ఆఫ్ ఏ టవర్ అన్నాడు, షాడో అన్నాడు. నార్మల్గా మీరు ఆలోచించి చూడండి, షాడో అనే ప్రాబ్లం, హైట్ ఆఫ్ ద టవర్. దీన్ని బట్టి మీకు ఒకటి అర్థమైంటుంది. ఏమని? ఒక టవర్ ఉంది, ఆ టవర్కి షాడో ఉంది. ఆ షాడో ఎలా ఉంటుంది? షాడో అనేది ఎక్కడ పడుతుంది? గ్రౌండ్ మీదే పడుతుంది. క్లియర్, ఇక్కడ వరకు క్లియర్. ఇది అందరికీ తెలిసిందే, చిన్న బిడ్డని అడిగినా చెప్పేస్తారు.
ఒక బిల్డింగ్ ఉంటే దాని నీడ ఎక్కడ పడుతుంది అంటే కింద పడుతుంది అని ఈజీగా చెప్పేస్తారు. అయితే దానిలో మనకు ఉండేది ఏమంటే ఆ నీడ, ఆ షాడో అనేది డే టైంలో ఒకలాగా, ఆఫ్టర్నూన్ టైం ఒక టైంలో, ఈవినింగ్ ఇంకోలాగా ఉంటుంది. మీరు బాగా అబ్జర్వ్ చేసి చూడండి. మీరు ఈసారి బయట వెళ్ళినప్పుడు డేకి మీ షాడోనే చూడండి, లెంత్ ఎక్కువగా ఉంటుంది. ఆఫ్టర్నూన్కి ఆ షాడో లెంత్ అనేది తగ్గిపోద్ది, ఈవినింగ్కి షాడో లెంత్ అనేది ఎక్కుతుంది. అవునా? అంటే సన్ యాంగిల్ అనేది మారుతూ ఉంటుంది. సో ఇక్కడ మారేది మనం కాదు, సన్ మారుతుంది. సన్ ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. పైన నుంచి సన్ను మారుతూ ఉంది అంటే పైన నుంచి జరుగుతూ ఉంది కాబట్టి యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్. ఓకేనా? సన్ను పైన ఉంటాడు, పైన నుంచి సన్ అనేది అక్కడికి ఇట్టా రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఇట్టా రొటేట్ అవుతూ ఉంటుంది. సో మనం ఇక్కడ ఉంది, షాడో పడాలంటే ఇట్లా పడుతుంది, అంతే కదా? అవునా? ఇది పైన నుంచి కింద పడేది కాబట్టి యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్ ఉంటుంది. మీకు చెప్పడం ఎందుకు చెప్పానంటే ఇక్కడెక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్ అని మెన్షన్ చెయ్యలేదు. ఓకేనా? ఇక్కడంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ మెన్షన్ చేశారు కాబట్టి ఓకే, ఇక్కడ మెన్షన్ చేయలేదు, అందువల్ల నేను మీకు ఇదంతా చెప్పింది. ఇప్పుడు దీని ప్రకారం మనం డయాగ్రామ్ ఎలా గీస్తాం. సో ఫస్ట్ ఇక్కడ గీస్తాను. టవర్ ఇలా ఉంది, దీని హైట్ మనకి తెలియదు. ఫైన్ ద హైట్ ఆఫ్ ద టవర్ అన్నాడు కాబట్టి ఓకే, తెలియదు, కాసేపు దాని సంగతి వదిలే. ఇప్పుడు షాడో పడింది. సో ఫస్ట్ ఏమైంది? ఇక్కడ పడింది. ఓకేనా? ఇది షాడో చూడండి. ఫస్ట్ ఇది లెంత్తో ఉంది షాడో, చిన్న లెంత్, మార్నింగ్ కానీ ఎప్పుడన్నా కానీ. ఆ తర్వాత ఏమైంది? షాడో అనేది ఇంక్రీజ్ అయింది. లార్జర్ ఇక్కడ చెప్పారు చూడండి, ఫౌండ్ టు బీ 40 meters లార్జర్. అంటే 40 meters లార్జర్ అంటే ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ నుండి మళ్ళీ ఇంక్రీజ్ అయింది ఇక్కడికి. ఎంత ఇంక్రీజ్ అయింది? ఈ డిస్టెన్స్ మాత్రమే చెప్పాడు, 40 meters. ఇది తెలియదు, సో ఇది వై అనుకుంటాం. సార్ ఎక్స్ కదా అనుకోవాల్సింది, వై ఎందుకు అనుకున్నారు? ఎక్స్ వాడు ఏం చెప్పాడు? హైట్ ఆఫ్ ద టవర్. మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేసి ఫైనల్గా రిజల్ట్ ఇస్తామో దాన్నే ఎక్స్ అనుకున్నాం. సో ఫైనల్గా వాడు అడిగింది హైట్ ఆఫ్ ద టవర్ కాబట్టి ఇది హైట్, సో దీన్ని ఎక్స్ అనుకుంటాం, అందువల్ల దీన్ని వై అనుకుంటాం. క్లియర్? ఇప్పుడు చూడండి యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్. సో యాంగిల్ ఇక్కడ ఉంది, సన్ ఈడ. సో ఇక్కడ నుంచి వచ్చింది, ఫస్ట్ ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ యాంగిల్ ఉంది, ఫస్ట్ టీటా ఇది, తర్వాత ఇంక్రీజ్ అయింది. సో యాంగిల్ ఇది టీటా 2. టీటా 1 టీటా 2 ఊరికే పెట్టాను మీకు గుర్తు కోసము. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అది చెప్తాను చూడండి. ఇక్కడ వాల్యూస్ 2 వాల్యూస్ ఉంది. ఓకేనా? అయితే ఏది ఫస్ట్ ఏది సెకండ్ అదే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇక్కడంటే ఒక ఆర్డర్ ఫాలో అవుతాం, ఇక్కడ అలా ఫాలో అవ్వలేం, ఎందుకంటే బాటమ్ అట్ట ఏం చెప్పలేదు. అందువల్ల నేనేం చేస్తాను మీకు గుర్తు కోసం, కాసేపు నేను సన్ను, ఇది షాడో డిస్టెన్స్, లేదా నేను బిల్డింగ్ అదే టవర్, నా షాడో పడింది ఫస్ట్ ఇక్కడికి పడింది. సో సన్ను నా పైన నుండి ఇలా చూశారు. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడికి పోయింది. సో తల ఏమవుతుంది? కొంచెం అప్ అవుతుంది. అవునా? ఎత్తుకి అప్ అవుతుంది, కానీ సన్నుకి ఏమవుతుంది? డౌన్ అవుతుంది. బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఉన్నప్పుడు ఇదిగోండి, ఇది పాయింట్ మార్కర్, కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ ఇది. సో ఇలా ఉన్నప్పుడు తల ఇదిగోండి ఇలా ఉంది, సన్ను ఇలా చూస్తూ ఉంటారు. సో ఇది తక్కువగా ఉంది, ఇది ఎక్కువగా ఉంది సన్నుకి నా హెడ్కి. ఓకే, హెడ్ ఏమైంది? ఇలా మూవ్ అయింది, ఇక్కడికి మూవ్ అయింది. అప్పుడు ఏమైంది? డిస్టెన్స్ పెరిగింది. ఇది పెరిగింది అంటే ఇక్కడ ఏమైంది? తగ్గింది. సో ఫస్ట్ది ఎక్కువ ఉండాలి, సెకండ్ తక్కువ ఉండాలి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈడుండే డయాగ్రామ్ కూడా చూడండి. ఈడుండేది యాంగిల్ టీటా 1 దగ్గర ఉండే యాంగిల్ ఇక్కడ నుండి ఇక్కడికి, అంటే డిస్టెన్స్ ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది. సో ఎక్కువ ఉంది కాబట్టి ఇది 45 degrees, ఇది తక్కువగా ఉంది కాబట్టి ఈ లైను 30 degrees. అంతే కదా? ఫస్ట్లో ఇలా ఉండే తల ఇక్కడ ఎక్కువగా ఉంది, తర్వాత ఏమైంది? తల ఇట్ట జరిపినాం, సో డిస్టెన్స్ తగ్గింది కాబట్టి ఎక్కింది ఫస్ట్ ఎక్కువగా ఉండేది, తక్కువగా ఉండేది సెకండ్.
సో దానికి ఇక్కడికి వచ్చేకాడికి రివర్స్ అవుతుంది. అంటే అలా ఇక్కడ నుంచి చూద్దాం ఇప్పుడు. ఓకేనా, డయాగ్రామ్ వేసినప్పుడు దానికి కూడా పాయింట్స్ పడతాయి. ఈడ కూడా టీటా వాల్యూస్ రాయాలి, అందువల్ల చెప్తాండ. లేదంటే గమ్మని ఇక్కడ టీటాస్ పెట్టేయచ్చు ఈజీగా. ఇక్కడ వేసేటప్పుడు 45 ఇక్కడ, 30 ఇక్కడ రాయాలి. పొరపాటుగా ఇది అక్కడ ఇది ఇక్కడ పెడితే 1 మార్క్ మీ చేతులలో మీరు మిస్ అయిపోతుంది. అందుకోసం నేను చెప్పేది. ఇప్పుడు ఇది అనుకోండి ఈజీగా పెట్టేస్తాం. ఎలా అంటే చూడండి, ఇప్పుడు ఇది సన్ ఊరికే అది గుర్తు. సో నేను ఇక్కడ నుంచి చూసినప్పుడు తల ఈ హైట్లో ఉంది. సో నేను దగ్గరికి వచ్చా, తల ఏమవుతుంది పైకి అవుతుంది, అంటే ఎక్కుతుంది. టీటా అనేది ఏమైంది ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ ఉండే టీటా తక్కువ, ఇక్కడ ఉండే టీటా ఎక్కువ. మీకు ఇంకా సింపుల్గా తెలియాలంటే ఇప్పుడు మానది తిరుపతి, మాది నేను ఉండే తిరుపతిలో. సో తిరుమల కొండ బస్ స్టాండ్ దగ్గర నుంచి చూశాను అనుకోండి, డిస్టెన్స్ ఎక్కువ, అప్పుడు తల కొంచెం ఎత్తితే చాలా కొండ హ్యాపీగా కనిపిస్తుంది. అదే కొండ దగ్గరికి వెళ్ళే కొద్దీ తల ఏం చేయాలి పైకి ఎత్తుకుంటే కానీ కొండ కనిపిదు మాకు తిరుమల కొండ. అవునా, అదే లాజిక్ ఇక్కడ. సో అందువల్ల ఇక్కడ టీటా అనేది యాంగిల్ అనేది తక్కువ, కొండ దగ్గరికి వెళ్ళే కొద్దీ యాంగిల్ అనేది ఎక్కువ. ఇది ఇప్పుడు అన్నీ వచ్చేసిందా, ఫైండ్ అవుట్ చేస్తాం. సేమ్ ఇదే మరి, కాకపోతే ఇక్కడ చూశారంటే ముందు కింద చిన్న ట్రయాంగిల్ కనుక్కున్నాం, తర్వాత పెద్ద ట్రయాంగిల్. ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ చిన్న ట్రయాంగిల్, ఇక్కడ చిన్నది లేదుగా. చిన్నది లేదంటే ఏం మీనింగ్, ఫస్ట్ ఇది కనుక్కోవాలి అని మీనింగ్. ఓకేనా, నెక్స్ట్ ఇది కనుక్కుంటాం. ట్రై చేయండి, మీరు ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, నోట్ చేసుకోండి ప్రాక్టీస్ ప్రాబ్లం కూడా. డయాగ్రామ్ కూడా మీకు అలవాటు కావాలని నేనే చెప్పిన ఫస్ట్. నెక్స్ట్ టైం నుండి మీరు చేయడానికి చూడండి. ఓకే, నోట్ చేసుకోండి నీట్గా. సో చూశారు కదా, ఇదే విధంగా డైలీ మీకు వీడియోస్ అప్లోడ్ అవుతాయి. ఎప్పటి వరకు అంటే మీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు రోజు వరకు. ఈరోజు డే 46 అంటే ఇంకా 54 వీడియోస్ వస్తాయి, అంటే 54 ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. మీకు అవి మెసేజ్ రూపంలో వస్తాయి. ఎప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. టైం కూడా ఎప్పుడంటే డైలీ ఈవినింగ్ 7కి అప్లోడ్ చేస్తాం. ఓకేనా, అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రాబ్లం మీకు అర్థమైంటే మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.